రామగిరి మండలం సెంటనరీ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్ నందు శనివారం మధ్యాహ్నం జరిగిన దారుణ హత్య స్థానికంగా కలకలాన్ని సృష్టించింది. రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన బుర్ర రాజకుమరయ్య గౌడ్ జరిపిన దాడిలో మొలుగూరు కొమరయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సెంటనరీ కాలనీలో జరిగినటువంటి వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన మొలుగూరి సత్తయ్య గౌడ్పై కత్తులతో దాడికి ప్రయత్నం జరగగా అడ్డుగా వెళ్లిన సత్తయ్య గౌడ్ అన్న రాజకుమరయ్య గౌడ్ కత్తిపోట్లకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం తెలుసుకున్న రామగిరి ఎస్ఐ టి శ్రీనివాస్ సంఘటన స్థలానికి వెళ్లి రక్తపు మడుగులో పడి ఉన్న రాజకుమరయ్య గౌడ్ను సింగరేణి ఏరియా హాస్పిటల్కి తరలించారు. అప్పటికే రాజకుమరయ్య గౌడ్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గోదావరికని 2 టౌన్ సిఐ ప్రసాద్ రావు, రామగిరి ఎస్ఐ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా వ్యక్తిగత కక్షలే ఈ దాడికి కారణమని తెలిసింది. గతంలో బుర్ర రాజకుమరయ్య గౌడ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించగా దానికి కారణం తానేనని భావించి బుర్ర రాజకుమరయ్య గౌడ్ తనపై కక్ష పెంచుకున్నాడని హతుని తమ్ముడు సత్తయ్య తెలిపాడు. ఈ క్రమంలో తనపై దాడికి యత్నించగా అడ్డు వచ్చిన తన అన్న మొలుగూరి కొమరయ్య మరణించినట్లు సత్తయ్య చెప్పారు. ఎవరాలు ఏం పేరు? ఏ ఊరైనా? బేగంపేటేనా? మీ సొంత బామ్మారా? ఎందుకు గొడవ ఎందుకు వెళ్ళి? అంటే ఒకప్పుడు వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చచ్చిపోతే అది నేనే అనిపించింది అని కేసు కాదు. అదే అటాక్ చేసి ఇప్పుడు చనిపోయినా నీకు ఏమవుతాడు? అన్న మా తమ్ముని కొడుతానని ఆయన అన్నవంతా ఆయన కొడిచి మీది ఎవరు? సుల్తానాబాద్ మండలం నారాయణరావు. మీది మీ అన్నయ్య అదేవరా? అదే ఊరు కానీ ఇక్కడ వాళ్ళ అత్తగారి ఇక్కడ ఇక్కడనే ఉంటుంది. పెళ్ళికి వచ్చినా పెళ్ళికి వచ్చిన ఇక్కడనే ఉంటుంది. రామగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును కొనసాగిస్తున్నారు.